ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఈ మాటలు భక్తుడైన యోబు గారు అంటున్నారు. దేవుడు ఆశ్చర్యమైన ఉరుముధ్వనితో మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడని ఆయన దీంట్లో ముందుగా చెప్పుకోవాల్సింది దేవుని యొక్క స్వరం. సృష్టికర్త, సర్వోన్నతుడు, సజీవుడైన దేవుడు, ఆయన స్వరం ఎంత గొప్పదంటే, ఎంత శక్తివంతమైనదంటే, అది మేఘములో వచ్చే ఉరుములు వస్తాయి కదండి, వర్షం పడేటప్పుడు ఉరుములు వస్తాయి, పిడుగులు పడతాయి, ఎంత శబ్దం వస్తుందో ఆ శబ్దం మామూలుగా ఆ శబ్దం మన దగ్గరలో ఎక్కడన్నా వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని స్వరం కూడా అంతే భీకరంగా ఉంటుందంట. అలా అంతే భీకరంగా ఉంటుంది, అంతే పరిశుద్ధత కలిగి ఉంటుందంట ఆ స్వరం కనుక మనం విని ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకోగలిగితే, ఆ స్వరం దేవుడు ఏం తెలియజేయబోతున్నాడు అని మనం తెలుసుకోగలిగితే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుందంట. అలాంటి ప్రేమను, అలాంటి విశ్వాసాన్ని యోబు గారు కలిగి ఉన్నారు కాబట్టి ఆయనకు అర్థమైంది దేవుడు ఎంత శక్తివంతుడు, ఎంత గొప్పవాడని. ఇంకొక విషయం ఇందులో ఏముందంటే, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, ఊహించని గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. నిజంగా ఎలాగంటే ప్రపంచంలో 7 వింతలు అంటారు కదా, అలాగే దేవుడు చేసే వింతలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు. నిజంగా మనం గ్రహించలేం. సామాన్య మానవులు అయితే ఎవరూ గ్రహించలేరు. అది ఎవరు గ్రహించగలుగుతారంటే, దేవుని యొక్క ప్రేమను పొందుకుని, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని, దేవునిపై ఎక్కువ ఆధారపడిన వారు, దేవుణ్ణే నమ్ముకుని దేవునిపై విశ్వాసం ఉంచిన వారు, అమితంగా విశ్వసించే వారికి తెలుస్తుంది ఆయన అద్భుత కార్యాలు. ఆ అద్భుత కార్యాలు అన్నీ యోబు గారికి తెలుసు దేవుడి యొక్క గొప్పతనం. అందుకని ఆయన అంటున్నాడు. ఆయన ఏ పరిస్థితిలో అన్నాడు తెలుసండి, అప్పటికి యోబు గారు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. అయినా కానీ దేవుని గురించి తెలుసు కాబట్టి, దేవుని యొక్క గొప్పతనం, ఆయన స్వరం ఎంత విలువైనది, ఆయన స్వరం ఎంత శక్తివంతమైనది తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు ఈ మాటలు. నిజంగా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో అంటున్నారో, మీరు కానీ నేను కానీ అటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా అంటే నిజంగా లేరనే చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి చాలా భయపడిపోతుంటాం, లేదంటే దేవుని గురించి తెలిసి కూడా మనం భయపడుతూ ఉంటాం. కానీ ఆయన ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఇంకెలా అంటే ఇక ప్రాణం పోతుందేమో అనే పరిస్థితిలో కూడా ఆయన దేవుడిపై ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఆయన గురించి ఇంకా గొప్పగా చెప్తూనే ఉన్నాడు. ఎవరెన్ని చెప్పినా పట్టించుకోలేదు, కానీ దేవుడి పైన అమితంగా విశ్వాసం పెట్టుకున్నాడు. ఆయనపైనే ఆనుకుని ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన ఇంకా చెప్పగలుగుతున్నాడు, చెప్పాడు కూడా అందరికీ. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా అంటే లేదనే చెప్పాలి. దేవుని స్వరం, దేవుని ఆశ్చర్యకార్యాలు అవన్నీ మనకు అర్థం కావాలంటే ఎంతో విశ్వాసం ఉండాలి, దేవుడు అంటే ఎంతో నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకం కలిగి ఉండాలంటే ఎట్లా, చాలా ప్రేమ కలిగి, చాలా మనసు పవిత్రత కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాట కానీ, మనం చేసే పని కానీ, ఏదైనా చాలా పరిశుద్ధమైనది ఉండాలి. నలుగురితో ఎంతైతే ప్రేమతో ఉంటామో, మనం జీవించే జీవితం కానీ, నడిచే దారి కానీ, అవన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఆయన ఆలోచన చొప్పున మనం నడవాలి. అలా నడిచినప్పుడే దేవుని అద్భుత కార్యాలు మనం గ్రహించగలుగుతాం, దేవుని యొక్క స్వరం మనం వినగలుగుతాం. అలాంటి స్వరం, దేవుని స్వరం వినాలన్నా, ఆయన అద్భుత కార్యాలు మీకు తెలియాలన్నా అలాంటి విశ్వాసం కలిగి, అలాంటి మనస్సు కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని కోరుకుంటున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈ మాటలు వింటున్నారో, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ దేవుని పైన విశ్వాసం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు ఉన్నాడని మనం నమ్మకంతో ఆయనపైనే భరోసా కలిగి, ఆయనపైనే భారం కలిగి ఉంటే, మన భారాలని మోసేవాడు, మన ఇబ్బందులను తొలగించేవాడు, మన కష్టాలని తీర్చేవాడు. అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దేవుని ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు, ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో నచ్చినట్లయితే
ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.